బంగారం వెండి ధరల్లో హెచ్చుతగ్గులు జరగడం సామాన్యంగా మనం చూస్తూనే ఉంటాము. ఈ మధ్య కాలంలో ఒకేసారి హాల్ టైం గరిష్ట స్థాయికి చేరుతున్నాయి గోల్డ్, అదేవిధంగా వెండి ధరలు. అదేవిధంగా ఎక్కువగా గోల్డ్ రేట్ ఉన్నప్పుడు ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వారంతా గోల్డ్ను కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత రేట్లు తగ్గినప్పుడు మళ్ళీ కొనుగోలు చేయడానికి మరికొంతమంది వెళ్తూ ఉంటారు. సో ఈ విధంగా ప్రక్రియ జరగడం సామాన్యంగా మనం చూస్తూనే ఉంటాం. కానీ కర్నూలులో గోల్డ్ షాపులన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. ఎమ్మిగనూరులో మరి ఏం జరిగింది? గోల్డ్ షాపులన్నీ కూడా క్లోజ్ చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అయితే కర్నూలులోని ఎమ్మిగనూరులో ఒక విచిత్రమైన ఘటన అయితే చోటు చేసుకుంది. గత 4 రోజులుగా గోల్డ్ సిల్వర్ ధరలు భారీగా పతనమయ్యాయి. అయితే ఎక్కువ ధరలు ఉన్నప్పుడు కొనుగోలుదారులంతా కూడా గోల్డ్ను కొనుగోలు చేశారు కస్టమర్స్ అందరూ. ఇప్పుడు ధరలు తగ్గడంతో అమ్మేందుకు షాపులకు క్యూ కడుతున్నారు. అయితే కొన్న ధర కాకుండా తక్కువ ధరకు ఇస్తుండటంతో అటు షాపు ఓనర్స్తోని కస్టమర్స్ అంతా కూడా గొడవకు దిగుతున్న సందర్భాలు నెలకొన్నాయి. ఇక అటు షాపు ఓనర్లతో గొడవకు దిగుతున్నారు కస్టమర్స్ అందరూ కూడా. అటు వ్యాపారస్తులకు అలాగే కస్టమర్స్కు ఇద్దరి మధ్య కూడా గొడవ జరుగుతున్న క్రమంలోనే బిజినెస్లన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు అటు షాప్ ఓనర్స్ అందరూ కూడా. అయితే అదేవిధంగా ఇప్పుడు రాబోయే పెళ్లిళ్ళ సీజన్ కూడా ప్రారంభమవుతుంది. మరి ఈ పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభం అవుతుండటంతో మరి గోల్డ్ను మేము ఏ విధంగా విక్రయించాలి అనే కోణంలో అటు షాపు ఓనర్లు యజమానులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక గోల్డ్ షాపులపై అటు బంగారు వెండి ధరల ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో మనం కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో మనం చూడొచ్చు. గోల్డ్ షాపులన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే గోల్డ్ ధర పెరిగినప్పుడు ఎవరైతే కొని ఉంటారో వారందరూ కూడా గోల్డ్ ధర తగ్గిన నేపథ్యంలోనే మళ్ళీ షాప్కి వెళ్ళి ఆ గోల్డ్ని మళ్ళీ వారికే విక్రయించే సందర్భాలలో వారు ఇప్పుడున్న ధరకి తక్కువగా ఇస్తున్నారు. ఆ నేపథ్యంలోనే అటు షాప్ ఓనర్లతో ఇప్పుడున్న ధరకు మాకు గోల్డ్ ఇవ్వాలి, లేకపోతే మాకు అమౌంట్ ఇవ్వాలి అంటూ కూడా వారు గొడవ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అసలు అక్కడ ఏం జరుగుతోందో మా ప్రతినిధి శ్రీరామ్ అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అటు గోల్డ్ ధరలకు సంబంధించి అదేవిధంగా షాపు ఓనర్స్లు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విధంగా గోల్డ్ ధరలు అంటే గోల్డ్ ఎక్కువగా రేట్ ఉన్నప్పుడు ఎవరైతే కొనుగోలు చేస్తారో గోల్డ్ తగ్గినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు అమ్మడానికి వెళ్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి. సో ఇప్పుడున్న ధరకి అంటే ఈ రోజు మనము గోల్డ్ ధర ఎంతుందో మళ్ళీ గోల్డ్ తీసుకెళ్లి ఈ రోజు ధరకి మనం అమ్మడానికి వెళ్ళినప్పుడు వారు ఉన్న ధరకి కాకుండా తక్కువ ధరకి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే గోల్డ్ అటు వేస్టేజ్ ఈ విధంగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తీసేసి వారు ఉన్న ఆర్నమెంట్కి ఎంత గోల్డ్ ఉంది అది 22 క్యారెటా 24 క్యారెటా వారు బేరీజు వేసుకుని ధర నిర్ణయించి షాపు వాళ్ళు అటు కస్టమర్స్కి ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అటు కస్టమర్స్కి అదేవిధంగా యజమానులకి గోల్డ్ షాపు ఓనర్స్కి సో ఇద్దరికి మధ్య గొడవలు జరుగుతున్నాయంట. సో ఈ విధమైన గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఇక మేము బిజినెస్ ఏ విధంగా చేయాలి అంటూ కూడా వాళ్ళు ఆందోళన చెంది షాపులు కూడా క్లోజ్ చేసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరి కర్నూలులో మొత్తం ఎన్ని షాప్స్ క్లోజ్ చేస్తున్నాయి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీరామ్, మనం చూస్తూనే ఉన్నాము అటు బిగ్ టీవీ స్క్రీన్ పైన గోల్డ్ షాపులన్నీ కూడా క్లోజ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సాధారణంగా ఒకవేళ వాకిన్స్ ఏం లేకపోయి ఉంటే కస్టమర్స్ ఎవరు రాకపోయి ఉంటే గోల్డ్ షాపులు వెలవెలబోతున్న పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ విధంగా క్లోజ్ చేయడం ఏంటి? ఎమ్మిగనూరులో ఏదైతే గోల్డ్ షాప్స్ ఉన్నాయో ఆ వ్యాపారులంతా కూడా బైకట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే కొన్ని రోజులుగా బంగారు వెండి ధరలు అమాంతంగా ధరలు తగ్గిపోవడంతో ఏదైతే గతంలో బంగారు వెండి కొనుగోలు చేసిన కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో బంగారు షాపుల దగ్గరికి వెళ్ళి కొంత వాగ్వాదానికి దిగిన పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ లో ఇటీవల కాలంలో రీసెంట్ గా ఎవరైతే బంగారు వెండి కొనుగోలు చేశారో ఆ అమౌంట్ కొంత అడ్వాన్స్ గా ముందుగా ఇచ్చి ఉన్నారు. ఆ అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చి ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ను రిటర్న్ ఇవ్వాలి, మాకు కొంత అనారోగ్య ఇష్యూస్ కావచ్చు లేదా మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారనే నేపథ్యంతో ఆ అమౌంట్ ను రిటర్న్ ఇవ్వాలి అంటూ కోరేటటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ లో బంగారు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంత అమౌంట్ ను అక్కడ డిపాజిట్ చేసుకొని ఏదైతే 24 క్యారెట్ బిస్కెట్ బంగారు ఉంటుందో దాన్ని కొనుగోలు చేసి ఉంటారు. అక్కడ వీళ్ళు ఏదైతే వ్యాపారాలు చేసే కొనుగోలుదారు ఉంటారో అక్కడ నుండి వారు కొంత బిస్కెట్ బంగారాన్ని కొనుగోలు చేసి ఇక్కడ నుండి పబ్లిక్ నుండి కొంత అడ్వాన్స్ తీసుకొని నిత్యం బిజినెస్ చేసే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో బంగారు వెండి ధరలు అప్ అండ్ డౌన్ కావడంతో బంగారు షాపు ఓనర్స్ ఎవరైతే ఉంటారో వారికి షాపుల దగ్గరికి వెళ్ళి ఎమ్మిగనూరు పరిసరాల్లో ఉండే విలేజర్స్ అంతా కూడా
ఈ 2-3 రోజుల్లో షాప్స్ దగ్గరలో కొంత ఆందోళన చేసే పరిస్థితి నెలకొంది. అలాంటి సిచ్యువేషన్ లో బంగారు షాపు ఓనర్స్ అంతా కూడా మాట్లాడుకొని ఈ రోజు బైకట్ చేసిన పరిస్థితి. అయితే ఈ ధరలు ఏవైతే ఉన్నాయో ధరలంతా కూడా స్థిరంగా ఉండే సమయంలో మాత్రమే బంగారు చేస్తామంటూ ఆర్డర్లు తీసుకొని ఉంటే ఇలాంటి ఇష్యూ తలెత్తే ఛాన్స్ ఉండదంటూ కూడా బంగారు వ్యాపారస్తులు చెప్పే పరిస్థితి. అయితే ఇప్పటికైతే ఇలాంటి గొడవలు జరగకపోవడంతో వ్యాపారస్తులు ముందస్తుగా షాప్స్ క్లోజ్ చేసి ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే రేపు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందా, దీనికి సంబంధించి బంగారు బిజినెస్ చేసే ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా ముందుకెళ్తారు అనే. శ్రీరామ్, ఈ గోల్డ్ రేట్స్ అనేవి హెచ్చు తగ్గులు అనేది సాధారణంగా మనం చూస్తూనే ఉంటాము. అటు గంట గంటకు పెరగడం తగ్గడం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు షాప్స్ క్లోజ్ చేయడం అనేది ఎన్ని రోజుల వరకు వీళ్ళు ఈ విధంగా షాప్ క్లోజ్ చేసి ఉంటారు? సో ఏదైనా నిర్ణయం తీసుకున్నారా వీరు? రేఖ, ఎందుకంటే ఇటీవల కాలంలో బంగారు పేరు చెప్తేనే సామాన్య ప్రజలు పేరు చెప్తేనే షాక్ గురయ్యే పరిస్థితి. అలాంటి బంగారు ధరలను చూసి పబ్లిక్ కొనలేని స్థితిలో ఉన్నారు. అలాంటి బంగారు ఇప్పుడు కంప్లీట్ గా రోజు రోజుకి డౌన్ కావడము, ఇదంతా కూడా ఆన్లైన్ లో కూడా పబ్లిక్ ఎంత కాస్ట్ ఉంది ఏంటనే అంశాలు ఎప్పటికప్పుడు చూసుకునేటటువంటి పరిస్థితి. అయితే ఇంకా 2 months ఉంటే పెళ్లిళ్ళ సీజన్ కూడా మొదలు కాబోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ముందస్తుగా గోల్డ్ ను చేయించుకోవడానికి ఎవరైతే పెళ్లి కూతురు కావచ్చు, పెళ్లి కొడుకు తరపున వారంతా కూడా ఇప్పటి నుండే వీటన్నింటినీ క్రయ విక్రయాలను జరుపుతూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎమిగనూరులో బంగారు దుకాణాలన్నీ కూడా మూసివేయడం పట్ల ఇప్పటికే ఒక సర్వంత్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకు అంటే ఇటీవల కాలంలో ఈ బంగారు ధరలు అప్ అండ్ డౌన్ కావడంతోనే ఇలాంటి సిచ్యువేషన్ నెలకొందా, లేకుంటే ఇంటర్నల్ గా అనేటటువంటి అంశాలైతే తెలియాలి. రేపు కూడా ఖచ్చితంగా వ్యాపారస్తులు ఈ ధరలు రోజువారీగా తగ్గుతూ ఉండడం లేదా పెరుగుతూ ఉండడం పట్ల బిజినెస్ చేసే వారంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి అయితే నెలకొంది. శ్రీరామ్, రాబోయే పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో అసలు గోల్డ్ కొనాలా వద్దా అనే ఆలోచనలో కూడా చాలా మంది ఉంటారు, కానీ కొనక తప్పని పరిస్థితులు ఉంటాయి. సో అటువంటి నేపథ్యంలో అంటే ముందుగా మనం ప్రిపేర్డ్గా ముందుగా వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి మనము ఇంత గోల్డ్ కావాలి అని బుక్ చేసుకుంటే మంచిదంటారా, లేదు అంటే ఏ రోజుకున్న ఆ రేటును చూసుకొని మనం కొనుగోలు చేస్తే మంచిదంటారా? అసలు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ గోల్డ్ మీదే అంతా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా 1 lakh నుండి దాదాపు 1,60,000 పైన కూడా పెరిగిన పరిస్థితి. ఇప్పుడు మరి తగ్గుతూ దాదాపు 20,000 పైగా కూడా తగ్గిన పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ 2 months లో పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ఇప్పటికే కొందరు ఈ 1 week ముందు కొంత గోల్డ్ చేయించుకోవడానికి ఆర్డర్ చేయడానికి కొంత అమౌంట్ ను ఆర్డర్ గా ఇచ్చిన పరిస్థితి. కొంత అడ్వాన్స్ ఏదైతే అమౌంట్ ఇచ్చారో ఆ అమౌంట్ ని గతంలో దాదాపు 1,60,000 పైగా ఉన్నటువంటి బంగారు ఈ రోజు 1,45,000 1,50,000 వరకు ఉన్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు 20,000 డిఫరెన్స్ ఏదైతే ఉందో 20,000 అమౌంట్ ను ఈ రోజు ఉన్న ధరలకు ఇవ్వాలి. గతంలో మేము ఇచ్చిన ఏదైతే అడ్వాన్స్ ఉందో అది వర్తించేలా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ధరలు వర్తించేలా మాకు ఇవ్వాలంటూ కూడా షాప్ దగ్గరికి వెళ్ళి కొంత ఇష్యూ చేయడంతోనే ఇలాంటి సమస్య తలెత్తింది. అయితే రానున్న రోజుల్లో ఇంకా గోల్డ్ రేట్స్ చాలా తగ్గే ఛాన్స్ ఉందంటూ కూడా ఎక్స్పర్ట్ చెప్పేటటువంటి పరిస్థితి. ఇంకా పెళ్లిళ్ళ సీజన్ మొదలు ప్రారంభంలోనే ఇలాంటి సిచ్యువేషన్ అయితే రానున్న రోజుల్లో నిజంగా గోల్డ్ రేట్స్ తగ్గుతాయా? ఒకవేళ రేట్స్ తగ్గితే ఎంత మేర తగ్గే ఛాన్స్ ఉంటుంది? ఒకవేళ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలనేటటువంటి డైలామాలో ఇటు పబ్లిక్ ఉండేటటువంటి పరిస్థితి. అయితే ఇంకా గోల్డ్ రేట్స్ నిజంగా తగ్గే ఛాన్స్ ఉంటే రానున్న రోజుల్లో మ్యారేజ్ ముందే ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను కూడా కొంత ఎక్స్పర్ట్స్ సూచించిన తర్వాత ఇలాంటి వాటిని క్రయ విక్రయాలు చేస్తే బాగుంటుంది అనేది నిపుణులు చెప్పేటటువంటి.
రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అటు షాప్ ఓనర్స్కి అదేవిధంగా కస్టమర్స్కి మధ్య గొడవలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గోల్డ్ రేట్లు పెరిగినప్పుడు ఎవరైతే కొనుగోలు చేశారో ఆ కస్టమర్స్ అందరూ కూడా ఇప్పుడు ధర తగ్గడంతో మళ్ళీ షాప్కు వెళ్ళి ఆ బంగారాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజున్న ధర అంటే ఇప్పుడు ఎంత ధర ఉందో గోల్డ్కి అంతే ధర మాకు చెల్లించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ వారు ఇప్పుడున్న ధరను కాకుండా గోల్డ్ రేటుకి తక్కువ ధరకు వాళ్ళు ఇవ్వడంతో కస్టమర్స్ అందరూ కూడా భారీగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటు షాప్ ఓనర్స్కి పైన అటు షాప్ యజమానుల పైన అందరిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. అటు షాప్ ఓనర్స్కి అదేవిధంగా కస్టమర్స్కి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు బిజినెస్లన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు షాప్ ఓనర్స్. ఆ నేపథ్యంలో మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గోల్డ్ షాపులన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. సో ఎవరైతే గోల్డ్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేశారో, ఎవరైతే అడ్వాన్స్గా అమౌంట్ చెల్లించి మాకు ఇంత గోల్డ్ కావాలంటూ కూడా వాళ్ళు బుక్ చేసుకున్న పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ రేటు తగ్గడంతో మా డబ్బులు మాకు ఇవ్వాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు మరికొన్ని చోట్ల తలెత్తుతున్నాయి. సో ఈ విధంగా గోల్డ్ రేట్లు అనేవి అటు షాప్ యజమానులకు కస్టమర్స్కి మధ్య గొడవలు కూడా సృష్టిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ గోల్డ్ రేట్ అనేది ఇంకా రానున్న రోజుల్లో తగ్గుతుంది అంటూ మరికొంతమంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరికొంతమంది ఇది ఇంకా హైకి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి, ఇంకా ఎక్కువ గరిష్ట స్థాయికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయని మరికొంతమంది అంటున్నారు. సో ప్రపంచ మార్కెట్లో ఏ విధంగా సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి, ఆ ఎఫెక్ట్ అనేది గోల్డ్ రేట్స్ పైన ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా రానున్న కాలంలో తెలియాల్సిన పరిస్థితులు ఉన్నాయి.